బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా రూపాదేవి పనిచేస్తున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరైనా మాట్లాడారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి నిన్న రాత్రి ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు గమనించి వెంటనే స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. అక్కడ డాక్టర్స్ ఆమె చనిపోయినట్టు డిక్లేర్ చేయడం జరిగింది. ఇదే విషయం పైన అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య గల కారణాలు ఏంటి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్న దానిపైన ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఇంకా ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అర్ధరాత్రి హాస్పిటల్ చేరుకొని అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. అసలు దీనికి సంబంధించి ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఇద్దరి మధ్య ఏమైనా వివాదం నడుస్తుందా, దీనికి సంబంధించి వేరే ఇంకేదైనా కారణం ఉందా అనేది దర్యాప్తు తెలుస్తుందంట. ప్రస్తుతానికైతే ఆమె మృతదేహాన్ని అక్కడ స్థానికంగా ఉన్న హాస్పిటల్లోనే ఉన్నది. అక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం నిమిత్తం తరలించనున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం ఉంది. సార్ అయితే సురేష్, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ హస్బెండ్ ఇటు ఎమ్మెల్యే కానివ్వండి, ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ప్రస్తుతం వాళ్ళంతా షాక్ లో ఉన్నారు. ఎవరి రూపాదేవికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు, ఇద్దరు పిల్లలు కూడా, ఒక బాబు ఒక పాప వీడుకున్నది. గత కొంత కాలం నుంచి ఇక్కడే పంచవతి కాలనీలోని అల్వాల్ పంచవతి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా అనేది కూడా కుటుంబ సభ్యులకి తెలియదు అంటున్నారు. దీనికి సంబంధించి అసలు ఆత్మహత్య చేసుకునేంత కారణాలు ఏమున్నాయనేది కూడా కుటుంబ సభ్యులు ఒకటింత షాక్ గురైనట్టు తెలుస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్న వీరు ఇద్దరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొద్ది కాలం నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇలాంటి గొడవలు లేవని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఈమె ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది కూడా పోలీసుల దర్యాప్తులోనే తెలుస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అందరూ కూడా షాక్ గురైపోయి అక్కడే హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళు పరామర్శించడానికి కూడా తోటి ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.